హాయ్ అండి, నమస్తే. నేను మీ రాజేశ్వరిని. ఈరోజు మన వంటింట్లో మనం చేయబోయే వంట బెండకాయ ఎగ్ కర్రీ అండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1/2 కేజీ బెండకాయలు, చిన్నవి 2 ఉల్లిపాయలు అండి, రుచికి సరిపడా ఉప్పు, కారము, పసుపు, ఎగ్స్. ఇవ్వండి మనకు కావాల్సిన చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఎంతో రుచికరమైన బెండకాయ ఎగ్ కర్రీ చేసుకుందామండి. ఈరోజు మనం స్టార్ట్ చేద్దామండి. స్టవ్ వెలిగించుకుందాము, ఆయిల్ వేసుకుందాము. టూ స్పూన్స్ ఆయిల్ సరిపోతుంది, చాలా తక్కువే పడుతుంది ఆయిల్. నూనె కాగిందండి. ఇప్పుడు ఉల్లిపాయ వేసుకుందాము. ఉల్లిపాయ కొంచెం మగ్గిందండి. ఇప్పుడు బెండకాయలు వేసుకుందాము. బెండకాయ ముక్కలు. ఉల్లిపాయ కొంచెం మగ్గితే చాలండి, బెండకాయలతో ఫ్రై అవుతుంది. బెండకాయలతో ఫ్రై అవుతుంది. ఒక 2 మినిట్స్ అలా వదిలేద్దామండి. మగ్గిందండి చక్కగా. కొంచెం ఉప్పు వేద్దాము. ఉప్పు, పసుపు, కారము, 1 స్పూన్ కారం అండి. ముక్కలు చక్కగా మగ్గిపోయాను. వేసి ఒక 2 నిమిషాలు అన్ని కలిపి మగ్గనిద్దామండి. చక్కగా వేగిందండి. ఎగ్స్ వేసేసుకుందాం ఇప్పుడు. ఇలా కలిపేసి కొంచెం సేపు మగ్గనిద్దామండి. ఎగ్ కూడా చక్కగా వేగిందండి. బెండకాయలో గుమగుమలాడిపోతుంది కూర మాత్రం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అప్పుడప్పుడు చేసుకున్నారంటే మార్పు కోసం అనమాట ఇదంతా కూడా. ఇది రోటీలోకి కానీ అన్నంలోకి కానీ దేంట్లోకైనా చాలా చాలా బాగుంటుందండి. డిష్ అవుట్ చేసుకుందామండి. అయిపోయింది. ఇంకా డిష్ అవుట్ చేసుకుందామండి. చాలా అంటే చాలా కలర్ఫుల్గా వచ్చింది కూర. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. ఇది నా చిన్న ప్రయత్నం అండి. ఎందుకంటే ఒక్కదాన్నే ఉంటానన్నమాట ఇంట్లో. పిల్లలేమో నెల్లూరులో ఉంటారు. దానికోసము అన్ని మర్చిపోవటానికని నేను ఇది చేయడానికి మొదలు పెట్టుకున్నాను. మీ అందరి సపోర్ట్ ఉంటుందని, మీ అందరి అభిమానిస్తూ నన్ను, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి లైక్ చేసి నాకు సపోర్ట్గా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.